హీ వాజ్ ఎ బాయ్. అతను చిన్న పిల్లాడు ఒకప్పుడు. ఓకే. మరి చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు అతను ఏం చేస్తూ ఉండేవాడు? హీ వాజ్ ప్లేయింగ్. అతను ఆడుకుండేవాడు అన్నట్టుగా మనం మీనింగ్‌ని బయటికి తీసుకురావచ్చు. అలాగే హీ ఈజ్ ఎన్ అడల్ట్. అతనిప్పుడు పిల్లవాడు కాదు. మెచ్యూర్డ్ అయ్యాడు. తెలివొచ్చింది, ఊహొచ్చింది, కొంచెం పెద్దరికం కూడా నేర్చుకున్నాడు అన్నప్పుడు అడల్ట్ అంటాం. ఓకే. అతని స్థితి అనేది మారింది. మరి ఆ స్థితి మారినప్పుడు అతను ఏ పని చేస్తూ ఉన్నాడు? హీ ఈజ్ ఎర్నింగ్. అతను సంపాదిస్తున్నాడు అనే సెన్స్‌ని. అలాగే హీ విల్ బి ఓల్డ్. ఆయన తర్వాత ఓల్డ్‌గా ఉంటాడు. తర్వాత ఓల్డ్‌గా ఉంటే మరి అతను చేసే పని కూడా ఏదో ఒకటి ఉంటుంది కదా! అదేంటంటే ఐ విల్ బి సపోర్టింగ్ ఫ్యామిలీ. ఆయన తర్వాత ఫ్యామిలీని సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఈ రకంగా మనం పాస్ట్‌లో అయినా కానీ, ప్రెజెంట్‌లో అయినా కానీ, ఫ్యూచర్‌లో అయినా కానీ ఇక్కడున్న ఈ ఆర్ దగ్గర, వర్ దగ్గర, విల్ బి దగ్గర మనం నౌన్స్‌ని పరిచయం చేసినప్పుడు ఆ స్థితిలో వాళ్ళు ఉన్నారు అని, యాక్షన్స్‌ని పరిచయం చేసినప్పుడు ఆ యాక్షన్స్‌ని వాళ్ళు చేస్తూ ఉన్నారు అని మీనింగ్స్‌ని మనం బయటికి తీసుకురావచ్చు.